ఇదైతే అంబేద్కర్ జయంతి రోజు హాలిడే వచ్చింది పిల్లలిద్దరికి. ఇంకా ఇంట్లోనే విసిగిస్తున్నారు హాఫ్ డే స్కూల్స్ నుంచి కూడా. అమ్మ ఒక్క గంట అయినా ఎటైనా వెళ్ళాలి అనిపించింది. సో అలా అనేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. మాకు దగ్గరగా ఉండేది ఇదొక్కటే విశాల్ మార్ట్. అది కూడా దగ్గర అంటే మరీ దగ్గర కాదు. 20 రూపీస్ బస్ ఛార్జ్, ఇంకా 40-50 రూపీస్ ఆటో ఛార్జ్ పెట్టుకొని రావాలి. ఈ బ్లాక్ స్లిప్పర్ లాస్ట్ టైం డీమార్ట్లో తీసుకున్నాను హన్మకొండలో మా వారికి. సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ ఉంది. ఇది నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక్కటే ఉందిరా, ఒకటి నేను ఏం చేసుకోను. మళ్ళీ కలర్ కూడా సూపర్గా ఉంది. ఇంకా అక్కడ ఎవరు లేరు అడుగుదామన్నా కానీ సరేలే ఇంకా ఇది మనకు రాసి పెట్టలేదని మళ్ళీ అందులోనే వేసేసాను. క్యూట్గా ఉన్నాయి చిన్న చిన్న పర్సులు. మా పిల్లల కళ్ళు మాత్రం బొమ్మల మీదనే ఉంటాయి. ఎన్ని బొమ్మలు కొంటారో అవి ఫట్టుమని 10 రోజులు కూడా ముంచరు, ఇరగొట్టేస్తారు. నాకేమో కోపం వస్తుంది. అంత కష్టపడి కొనిస్తే మీరేమో ఇంత ఇదా అని. అమ్మాయిలు అయితే బెటర్ రా, మంచిగా. నేనైతే ఈ బొమ్మని చిన్నప్పుడు ఎన్నిసార్లు కొనుక్కునేదాన్నో. దానికి రకరకాల డ్రెస్సులు మళ్ళీ నేను కుట్టి వేసేదాన్ని. అంత పిచ్చి అనమాట నాకు ఆ చిన్న చిన్న బొమ్మలు. ఈ సాఫ్ట్ టాయ్స్ కూడా నచ్చాయి. ఇది రేట్ చూపివే బుడ్డిదానా అంటే వెనకకి తిరుగుతుంది. 149 రూపీస్ అంట. దీనికన్నా కొంచెం పెద్దగా ఉంది. ఇదైతే 250. సరే ఎందుకులే, ఇవి తెల్లగా ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్ళానా 2 రోజుల్లో దాన్ని అటు వేసి ఇటేసి మాపేస్తారనేసి ఇంకా తీసుకోలేదు. ఇంకా నా వెనకాల బాస్కెట్ అయితే ఫుల్ అయిపోయింది. ఇవాళ బిల్లు చూడాలి, పేలిపోయేటట్టే ఉంది మా వారికి. సో ఇంకా చాలా షాపింగే చేశాను. ఇంకా ఇక్కడైతే మా వారు సమ్మర్ కదా క్యాప్స్ తీసుకుంటా అని చూస్తున్నారు. ఇది నేవీ బ్లూ కలర్ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉన్నవే 2-3 కలర్ అంటే 2-3 కలెక్షన్స్ కొంచెం మంచిగా ఉన్నాయి. మిగతా అంత నాకు నచ్చలేదు క్యాప్స్. ఎందుకో పాత మోడల్లా అనిపించింది. పాత స్టాక్ అంటారు కదా అలా అనిపించింది. లాస్ట్కి నేవీ బ్లూ కలరే తీసుకున్నారు. అదే ఫస్ట్ తీసుకుంటే అయిపో కదా అనిపించింది. మా పిల్లలు చూడండి ఫుల్ ఆడుతున్నారనమాట అటు ఇటు అటు ఇటు. ఇంతకీ మీరు షాపింగ్ అంటే పిల్లలతో వెళ్ళడానికి ఇష్టపడతారా, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఇష్టపడతారా? నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళడానికి ఇష్టపడతాను. ఎందుకంటే కొంచెం టైం హ్యాపీగా మనకు నచ్చిన దాంట్లో అలా చూస్తూ ఉంటాం కదా. సో ఏది కరెక్ట్ ఏది మంచిగా అనిపిస్తుంది అనేది తీసుకోవచ్చు. పిల్లలతో వెళ్ళామనుకో మనం చూసేది ఒకటి తీసుకునేది ఒకటి, అస్సలు అర్థమే కాదు నాకైతే. అలా ఉంటుంది. అండ్ సమ్మర్కి కొన్ని ఫ్రాక్స్ ట్రై చేద్దాం అనుకున్నాను. భలే ఉన్నాయి కలెక్షన్. కాకపోతే కొంచెం పల్చగా అనిపిస్తాయి. ఎప్పుడు వచ్చినా చూడడమే తప్ప తీసుకొని నేను ఇక్కడ పెద్దగా. అందుకని ఇప్పుడు బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా అడిగాను మా వారిని, నేను కూడా 2 డ్రెస్సెస్ తీసుకుంటానంటే నువ్వు తీసుకుంటావా, సరే వెళ్ళు తీసుకుని రా తొందరగా అని అన్నారు కాన్ఫిడెంట్గా. నేను తీసుకోను కాబట్టి